ఇప్పుడు కొంచెం కారంగాలో ఏం డిష్ తయారు చేసుకోబోతున్నాం రాజు గారు? ఒక పని చేద్దాం, చాయిస్ ఇద్దాం. సో మన గెస్ట్ కాబట్టి ఈ రోజు ఆవిడ ఫేవరెట్ డిష్ ని తయారు చేసి చూపిద్దాం. తప్పకుండా అండి. ఓకే, సో మీ ఫేవరెట్ డిష్ చెప్పండి, మా షెఫ్ చేసి చూపిస్తారు. I like chole bhature a lot. చోలే బతురా. Yes. ఓకే, సో డిఫరెంట్ గా అడిగారు కదా, మేబీ నార్త్ ఇండియన్ అంతేనా? ఎందుకు ఇష్టం అదంటే బాగా? It is come on, the entire of North eats it as a snack, you know, or as heavy lunch or something. So that's my favorite. చోలే నార్త్ ఇండియన్స్ ఫేవరెట్ కాబట్టి అలా అడిగారు అనమాట. పోనీలే. సో అయితే రాజు గారు మీకు ఇవాళ చోలే బతురా తయారు చేసి చూపిస్తారు. ఓకే, డన్ అండి. రైట్. ఓకే, మరి చోలే బతురా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చోలే బతురా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చింతపండు రసం కొద్దిగా, చోలే మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? సో ఇక్కడ నేను ముందుగా బతుడే పిండి కలిపి పెట్టేశానండి. ఓకే, సో మైదా పిండిలో కొద్దిగా పెరుగు, ఉప్పు, తినే సోడా కొద్దిగా, కొంచెం నూనె వేసేసి ఇలా మెత్తగా వచ్చేట్టు కలిపేసి, అంటే ఇది కొంచెం సేపు మనం అలా పక్కన పెట్టేస్తే కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని మన పిండిలో కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ చోలే చేసేద్దాం. ఓకే, సో అక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఓకే, డీప్ స్లోగా. ఫ్రై కా? ఎస్. ఓకే ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ginger garlic. You know how to cook this item? Kinda. I mean, I'm learning. Learning now. Great. Yeah. So మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ? We gather around. I mean, all friends. We come home. सब एक दूसरे के घर पे जाते हैं. We distribute sweets and all, and then we throw eggs on each other. Oh, eggs. Oh God. So tomatoes, eggs and all. Eggs, everything. That's the best way of taking revenge from your friends. You know, come on, dish. Okay, with colors Mixing also. with that, Mixing yeah. with that. So you enjoy a lot. Yeah. We use. I mean, my friends were using grease. I'm like, no, please. I'm an actress. Don't spoil my skin. Grease. Oh my Yeah, God. that's horrible. Yeah. Egg is still okay. You know, your hair becomes nice. Yeah. ఓకే. Yes. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో వీటితో పాటుగానే సో ముందుగానే ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే, ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఇష్టంగా తింటారు శనగలతో. సో ఇక్కడ కొద్దిగా మనం వాటర్ It's my favorite snack. ఓ, యువర్ ఫేవరెట్ స్నాక్. That's great. యా, అప్పుడే ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయిందంట చక్కగా. సో కొద్దిగా మనకు బాయిలింగ్ రావాలి. బాయిలింగ్ రావాలి. ఓకే, మరి సో ఇక్కడ మనం ఉడికించుకున్న కాబూలి శనగల్లో కొద్దిగా అంటే కొంచెం పక్కన తీసేసి మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లా చేసుకున్నాం. అంటే గ్రేవీ థిక్నెస్ ఇదే వస్తుంది దీంట్లో. ఓకే ఓకే, అది గ్రేవీ లాగా రావటానికి. థిక్నింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, మరుగు స్టార్ట్ అయింది కదా. సో దీంట్లో చింతపండు రసం, కొద్దిగా గరం మసాలా పొడి, చోలే మసాలా. సో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కాబూలి శనగలు. సో మధురిమ గారు, మీ హాబీస్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ దిస్ బిజీ స్కెడ్యూల్స్? ఏం చేస్తుంటారు? I can dance anytime. ఓకే, I mean, whenever I'm sitting free, I just have to put on music, any kind of music. It's I can sit and relax, or I can just start dancing. You know, it's for me, it's the best form of workout.
ఓకే And of course, dancing makes you more flexible. ఫ్లెక్సిబుల్ అండ్ రిఫ్రెష్మెంట్. And secondly, it's like basically keeping yourself very happy and energetic. So I do that, and घर का काम तो चलता ही रहता है. ఓహో ఇంటి పనులు కూడా I'm చేస్తారా? my mom's plumber, engineer, driver, everything. So all these things keep me busy. ఓ ఇంటి పనులు చేయటం అంటే మరి ఇంత స్కెడ్యూల్స్ లో బిజీగా కష్టం, కానీ ఎవరి ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది కదా. బతురే కూడా చేసేసుకున్నాం. Chef, I can't wait anymore. ఓకే పెట్టేస్తారా? యా సో ఇది అట్లా మార్చేసి అది షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండి, దాంతో బతుర చేసుకోవాలి. అవును. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ రోల్ ఏది ఇప్పటిదాకా చేసిన మూవీస్ లో? I think this one, Mahankali में जो मैंने role play किया है, because I've got to play a lot of shades in this character. Like I've been angry, I've been hurt, I've been upset, I've been glamorous, I have been intelligent, I have been tolerant, everything. So you know, ये role सच में बहुत ज़्यादा important था मेरे लिए, because it actually encouraged me to work harder. You know, and then each and every scene is very very intense. If you cannot emote properly, the film will not work out. ఓకే. So I think performance-wise, this film was like really a good kick for me. బికాజ్ మీరు హీరోయిన్ కాబట్టి మీ రోల్ ని మీరు మళ్ళీ ప్లే చేయడంలో చాలా ఒక ఎంథూజియాజం అది అనిపిస్తుంది కదా. And secondly, there are situations which I have not faced, but in a heroine's life it happens. So I have got to live with it in the film and understand what you go through, what happens, and what can you do. So and after all, we are women. I mean, there is this theme, harassment at workplaces, you know, otherwise, just because you're a woman and you're good looking, so people try to, you know what. So all these things are there, and it's like a moral. It's basically a story to the public that, you know, come on, sudhar jao abhi. మోర్ స్ట్రాంగర్ ఉమెన్ హ్యావ్ టు బి అనేది ఒక మోరల్ చెప్పారనమాట. This film has very strong theme. I mean, as I told you, I mean, moral for respect for women and anti-terrorism, and how cops really work so hard to get there to catch. The job itself is a risky, difficult job. Very. ఓకే. Okay. Amazing. So your mouth is already started watering. Okay. Wait. Wow. Yeah. Little bit over. Almost. So becoming a food favorite and maintaining diet and all is very difficult. Kada? See, I can't control myself. I really eat. But then yes, as I told you, dancing and salads, it's very important, you know. Yeah. So I balance it that way. సో చక్కగా చోలే రెడీ అయిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. టేస్ట్ చేసేయాలా మరి? Yeah. ఆల్ డన్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. Why? Why? Because you gotta sing one good song. Are you serious? Yes. See, మీ ఫేవరెట్ డిష్ ముందు రెడీగా ఉంది, మరి మీరు టేస్ట్ చేయాలంటే మంచి పాట పాడాల్సిందే. Compensation. ఇది చూసైనా మీరు డెఫినెట్ గా పాడతారు. మంచి డాన్సర్ అంటే మంచిగా సింగింగ్ వైపు కూడా డెఫినెట్లీ టచ్ ఉంటుంది, బికాజ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు అంటే రిథమ్ ఉంటుంది. కాబట్టి పాడేసేయండి మంచి పాట మా కోసం. कोई तो बचा क्यों जीने का मजा क्यों आने लगा ललाने नशा थोड़ा सा नशा यूं जाने लगा पूछो ना पूछो मुझे क्या हुआ है तेरी बाहों में आकर. You started dancing? That's I great. told you I can't control. I know. So the song itself is that type of song. Yeah. Very good. So మరి చక్కగా పాట పాడిన తర్వాత కూడా పాపం టేస్ట్ చూడడానికి ఇవ్వకపోతే ఫీల్ అయిపోతుంది. ఓకే, చాలా వేడిగా ఉంది, కాసేపు వెయిట్ చేయండి. ఓకే. ఈ లోపు చోలో బతూరా తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చోలే బతూరా తయారు చేసుకునే విధానం: మైదా పిండిలో ఉప్పు, పెరుగు, వంట సోడా, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి పూరి పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఉడికించిన శనగలు కొన్నిటిని పేస్ట్ లా చేసి ఉంచుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించిన కాబూలీ శనగలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గరం మసాలా పొడి, చోలే మసాలా వేసి ముందుగా సిద్ధం చేసుకున్న శనగల పేస్ట్ వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. దాంతో చోలే సిద్ధం అవుతుంది. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న చోలేతో సర్వ్ చేసుకుంటే చోలే భటూరా రెడీ.